free education and free health. This is the two pillars of the development of the society. ఒకప్పుడు ప్రభుత్వం పాత ప్రభుత్వం చూసుకుంటే 50% 70% మాత్రమే ఇవ్వగలిగేవారు. దానివల్ల అందరూ సమానం అని పిల్లల్లో ఒక భావం తీసుకురావడం జరిగింది. ఈవేళ పిల్లలందరూ చోటగా ఉంటున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు పోటీగా ఈవేళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ను తయారు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అన్న. నా పేరు నీలి ఆనంద్. కొత్తగా జోనల్ ఇన్ఛార్జ్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమితం అయ్యాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత పెద్ద పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ముందుగా నాకు ఈ పదవి రావడానికి నా గురువులు జక్కంపూడి కుటుంబానికి నమస్కరిస్తూ, మన ప్రీతమ నాయకుడు నాలాంటి ఎంతోమందికి విద్యార్థులకి ఆదర్శ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దీనికి 100% నేను న్యాయం చేకూరుస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, ఏలూరు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్గా నియమించబడ్డాను. ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్, దిస్ ఈస్ ద టూ పిల్లర్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల ప్రతి చిన్న అంశాన్ని కూడా అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ ప్రతి విద్యార్థి చదువుకోగలుగుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం పాత ప్రభుత్వం చూసుకుంటే 50% 70% మాత్రమే ఇవ్వగలిగేవారు. దానివల్ల ప్రతి పేద కుటుంబంలో 2-3 ఉండేవారు. దానివల్ల అందరికీ ఫీజులు కట్టలేక ఒకరు మాత్రమే చదువుకుంటూ ఉండేవారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడం జరుగుతుంది. ఈవేళ వసతి దీవెన అనే పథకం ద్వారాగా ఇదివరకు హాస్టల్లో ఉన్న మాత్రమే ఇది వర్తించేది, కానీ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి ఇది అమలు పడుతుంది. ఈరోజు దీనివల్ల చాలా మంది పేద విద్యార్థులు ఫీజులు కట్టగలరు తల్లిదండ్రులు, కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వీటిలో మెయింటైన్ చేయలేక దానికంత సరిపడగా డబ్బులు లేక చాలా మంది చదువుకోవడం మానేసేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ పథకం పెట్టడం వల్ల ట్రాన్స్పోర్ట్కి కానీ పిల్లల పుస్తకాలకు కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఆహార పథకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దానివల్ల మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నారు. ఈవేళ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లల్ని అదే విధంగా మంచి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీ యూనిఫామ్ పెట్టారు. ఈవేళ ఇదివరకు డబ్బున్న పిల్లలు ఒకలాగా, పేదవాళ్ళ పిల్లలు ఒకలాగా ఉండేవారు. ఈవేళ అందరికీ సమానంగా ఈయన డ్రెస్సెస్ ఇస్తూ అందరూ సమానం అని పిల్లల్లో ఒక భావం తీసుకురావడం జరిగింది. ఈవేళ పిల్లలందరూ చోటగా ఉంటున్నారు. ఈ 4 పథకాలని చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటి కుటుంబం పెద్దగా మనకు కనబడతారు. ఎడ్యుకేషన్ ఆన్ పార్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఐఐటీలో కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ సీట్లు రావడం జరిగేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు పోటీగా ఈవేళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ను తయారు చేయడం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా ఈవేళ ఐఐటీలోని మెడిసిన్ సీట్లు కొట్టడం జరుగుతుంది. ఇక నా విషయానికి వస్తే ఈ 5 జిల్లాలకి ఏదైతే కోఆర్డినేటర్ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ వేయడం జరిగిందో, నేను ఈ 5 జిల్లాలని మన ఇండియాలో చూసుకుంటే హైయెస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రం కేరళ. ఏదైతే ఉన్నదో నా 5 జిల్లాలని ఖచ్చితంగా ఇప్పుడున్న దానికన్నా మెరుగుపరుస్తూ నేను ముందుకు సాగుతాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన అనే పథకం ద్వారాగా రూరల్ ఏరియాస్కి, విలేజెస్కి వెళ్ళి మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మీ పిల్లలు చదువుకోవడానికి ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరూ చదువుకునే విధంగా నా వంతు కృషి నేను చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థులకు ఖచ్చితంగా ఉపయోగపడేలాగా నేను పాటుపడతాను. నమస్కారం.